కోరాహు, దాతాను, అబీరాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడగానే భూమి నెరలు విడుస్తూ కోరాహు, దాతాను, అబీరామును మింగివేసింది. ఆ శాపం పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లల దాకా కంటిన్యూ కావాలా, కానీ కోరాహు కుమారులు పరిగెత్తుకుంటూ వచ్చి మందిర ఆవరణములో పడ్డారు. దట్స్ ఆల్. ఎప్పుడైతే మందిర ఆవరణములో పడ్డారో జనరేషనల్ కర్స్ అక్కడికి వచ్చి ఆగిపోయిందంతే. అందుకనే వారు 84వ కీర్తన రాస్తున్నారు, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ మందిరంలో గడిపేవారు నానాటికి అభివృద్ధి చెందుతారు. తండ్రి చేసిన పాపం పిల్లలపై పడకుండా ఆపింది దేవుని మందిరం. ప్లీజ్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఐఎమ్ ఏ సర్జన్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ బిజీ అనకండి ప్లీజ్. కొంచెం కష్టమైన, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుని కోసం, యేసయ్య కోసం, మందిరం కోసం వస్తారు. మీ శాపం అనే కాడి విరిగిపోయే స్థలం మందిరం, మందిరం, మందిరం. దట్స్ ఆల్. మందిరంకి రాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేర్ ఇస్ నో గ్యారంటీ. ప్లీజ్, దేర్ ఇస్ నో గ్యారంటీ. కొంచెం కష్టమైన మండే టిల్ సాటర్డే దాకా నీ పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరు కాపాడింది? దేవుడు. ఎవరు? నీ భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరు కాపాడింది? నీ భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరు కాపాడిన? ఈ మండే టిల్ సాటర్డే దాకా తిరిగినారు. ఏ ప్రమాదాలు రాకుండా మనము భద్రపరచబడ్డాము అంటే మనము నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మనల్ని, కుటుంబాలను కాపాడుతూ వచ్చినాడు. ఎస్, వన్ డే మనం దేవుని కోసం వదిలిపెట్టేసాడు.